శ్రీగంధం చెట్లు వర్షాకాలంలో ఎందుకు పడిపోతాయంటే చూడండి, ఏర్లు చూడండి. ఇది శ్రీగంధం చెట్టు కొంచెం దారికి అడ్డంగా ఉందని మొన్న తీయించాను. కొన్ని ఏర్లు కట్ అయినాయి. శ్రీగంధం చెట్టు ఏర్లు అనమాట. చూడండి, మ్యాక్సిమం ఇవి 3 kgs వరకు ఉంటాయి వేర్లు. చూడండి, మెయిన్ అన్నమాట. కాస్ట్ ఎక్కువ, ఇవి ఎక్కువ శ్రీగంధం చెట్టులో ఎక్కువ వేర్లే తీసుకుంటారు, బాగా సేవ ఉంటుంది కాబట్టి. ఈ పడిపోవటం గల కారణం ఏంటంటే ఈ విధంగా వేరు వ్యవస్థ పాములు చుట్టుకున్నట్టు అట్లా అడుగు మాత్రం చుట్టుకో ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చెట్టు మొదల నుంచి భూమి లోపలికి అరడుగు నుంచి అడుగు లోపల మాత్రమే ఉంటాయన్నమాట ఏర్లు. అరడుగు లోపల నుంచి అడుగు వరకే మాత్రమే ఏర్లు ఇలా చుట్టుకో ఉంటాయి. ఆ తల్లి ఏర్లు అనేది మెయిన్ అట్లా పాములు చుట్టుకున్నట్టు చుట్టేసుకొని రౌండ్గా ఉంటాయి. చెట్టుని బట్టి 4 feet వరకు ఉంటాయి. అయితే ఈ పిల్ల ఏర్లు ఉంటాయి కానీ జస్ట్ ఒక అడుగు పొడవే ఉంటాయి. చూడండి, పిల్ల ఏర్లు అంతే, ఇంకంతకన్నా ఉండవు. అంతేగాని ఆ కింద నుంచి మనకు బాగా పెద్ద చెట్ల మాదిరిగా ఏర్లు లోపల పోవడం కానీ, ఆ సైడ్ ఉండే ఏర్లు భూమి లోపల పొడవుగా పోసి బలంగా చెట్టుకి సపోర్ట్ ఇవ్వడం కానీ ఏమి ఉండదు. ఆర్టిఫిషియల్గా భూమి లోపల సెట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట. 2-3 పాములు కలిసి చుట్టుకునేసి గమ్ముగా ఎట్లా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి పిల్ల ఏర్లు, తల్లి ఏర్లు. ఆ తల్లి ఏర్లకి పిల్ల ఏర్లు ఒక అడుగు మాత్రమే ఊరిని జస్ట్ ఆహారానికి మా సపోర్ట్ అన్నట్టుగా ఉంటాయి, అంతే తప్ప ఇంకేం ఉండదు. దానికని మనం మొక్కలు నాటిన తర్వాత ఒక 6 నెలల తర్వాత నుంచి కానీ 1 సంవత్సరం పైన కానీ మనం కల్టివేషన్ దుక్కి చేసేటప్పుడు మొదలన మట్టి ఒక అడుగు హైట్ బోధి మాదిరిగా పడేటట్టుగా చూసుకుంటే ఒకటి మంచిది. ఎక్కువ లూజ్ నేల అనేది ఉంటే ఎక్కువగా వర్షాకాలంలో నెమ్మెక్కేసి కొంచెం పడిపోవడానికి కారణం కూడా ఏంటంటే చెట్టు తల హెడ్ కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది, ఆకు కొమ్మలు అన్నీ ఉంటాయి. సో దాన్ని బట్టి ముందుగానే ఏప్రిల్ నుంచి జూన్ లోపల హెడ్ అంటే పైన కొమ్మల్లో కొంచెం లావుగా హెవీగా ఉన్న కొమ్మల్ని కట్ చేసుకుంటా ఉంటే కొంత చెట్టుకి భారం అనేది తగ్గుద్ది. ఇవి గమనించుకోండి. అందువల్ల ఏంటంటే చెట్లు పడిపోవడానికి కారణాలు ఇవి. మనం అర్థం కాదు, తెలియదు, ఏదో పడిపోయింది ఇట్లా అప్పటికప్పుడు అనుకుంటాము. ముందుగానే ఎక్స్పెక్ట్ చేసుకునేసి ఒక 6 నెలల తర్వాత మట్టిని బోధి మాదిరిగా దున్నించటం, ఒక లేయర్ మరలా ఒక అడుగు హైట్ వేస్తే ఇంక చెట్టు పడిపోదు. జూన్ నుంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొమ్మల్ని కట్ చేసుకుంటే మెయిన్ లావు కొమ్మలు కట్ చేస్తే కొంత చెట్టుకు బరువు తగ్గిపోతుంది. ఇవి చేస్తే చెట్లు పడిపోవు, అవి కూడా నష్టం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. గమనించండి ఫ్రెండ్స్. ఓకే.